ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గతించిన కాలమంతను కూడా దేవుని యొక్క రక్షణ మన అందరితో ఉన్నది కనుక మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. అందును బట్టి మనం అంతగానో దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం కదండి. ప్రతిరోజు కూడా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఆదరిస్తున్నారు. ఈరోజు కూడా దేవుని వాక్యము మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనము. Psalms 139:16. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. Your eyes saw my unformed body, all the days ordained for me were written in your book before one of them came to be. Hallelujah. ఎంతో అద్భుతమైన, ఆదరణకరమైన, శ్రేష్టమైన మాటలను దేవుడు ఈ సమయంలో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, నేనెవరికి తెలియదు, నాకు ఎటువంటి జ్ఞానం లేదు, నాకు ఎటువంటి సపోర్ట్ లేదండి, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేం చేయలేను, నాకు ఇతరులకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ లేవు, ఇతరులకు ఉన్నటువంటి ధనం నా జీవితంలో లేదు, మేమంత ధనికులం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నా దగ్గర లేదు. చాలామంది ఫీల్ అవుతూ ఉన్న సందర్భాలు ఇవి. బహుశా నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో. నేనేం చేయలేనండి, నా వల్ల కాదండి, నేను నిస్సహాయమైన వ్యక్తిని, తల్లిదండ్రులు లేని వ్యక్తిని అని కొంతమంది అంటారు, డబ్బు లేదని కొంతమంది అంటారు. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. బహుశా అవి కూడా కరెక్టేనేమో. ఈ లోకపరంగా కొన్నిటిని కలిగి లేకపోతే మనము చాలా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం కదా. అంగవైకల్యం ఉన్న వ్యక్తిని మనం చూసినప్పుడు అతను అనుకునే మాట ఏంటంటే, నాకు కూడా 2 చేతులు 2 కాళ్ళు ఉంటే నేను కూడా ఏదో ఒకటి సాధించేవాడిని. మరి 2 చేతులు 2 కాళ్ళు ఉన్న వాళ్ళందరూ సాధిస్తున్నారా అంటే సాధించట్లేదు. సో ఎవరికైతే ఏదైతే లేదో దాన్ని బట్టి బాధపడడం, అది ఉంటే చేయగలను అనుకోవడం సర్వసాధారణం కదండి. ఈ రోజున బహుశా నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, పిండముగా నువ్వు ఉన్నప్పటి నుంచి ఈ లోకంలో పడేంత వరకు నీ దినములన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, రికార్డ్ అయిపోయాయి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా రికార్డ్ మన గురించి అలా చేసుకుంటాడు. మనం బాగా బాధపడాలి, మనం బాగా కృంగిపోవాలి, ఈ వ్యక్తి పలానా వ్యక్తి రోజు కన్నీళ్లు గారవాలి, పలానా వ్యక్తి రోజు ఓడిపోవాలని రాసుకుంటాడా, రికార్డ్ చేసుకుంటాడా? మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు ఎప్పుడు కూడా అలా అనుకోడు కదా. ఎప్పుడు కూడా మన గురించి మంచి అనుకుంటాడు. మన తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళు మన గురించి ఏం ఆలోచన చేస్తారు? మా బాబు టెర్రరిస్ట్ అయిపోవాలి, దొంగతనం చేస్తూ ఉండాలి, అతిక్రమములు చేస్తూ ఉండాలి, పాపం చేస్తూ ఉండాలని ఎవ్వరు కూడా అలా రికార్డ్ చేసుకోరు, అనుకోరు, రాయరు. అదేవిధంగా మన దేవుడు కూడా మన గురించి మంచిగానే రాస్తూ ఉన్నాడు. కానీ మనమే మన సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచనల చేత ఏమవుతున్నాం? తప్పిపోతున్నాం, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం, స్వకీయ దురాశల చొప్పున మనకి సమస్యలు వస్తాయని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే, నేనున్నాను, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి సబ్మిట్ అవ్వాలి. దేవా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీవే చూసుకో అనే మాట చెప్పగలగాలి. హల్లెలూయా. ఇర్మియా భక్తుడి దగ్గరికి దేవుడు వచ్చి, అయ్యా, నిన్ను ప్రవక్తగా నిర్మించాను నాయన, నువ్వు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటించు, ఎవరికి కూడా భయపడకుండా చెప్పంటే, ఇర్మియా ఒక మాట అంటాడు, అయ్యా నేను బాలున్నే, ఐ కాంట్ డూ, నేను చేయలేను, నన్ను వదిలే అంటే, అప్పుడు ఇర్మియాతో అంటాడు, ఇర్మియా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లే, నువ్వు పుట్టిన కాంచి నువ్వు నాకు తెలుసు, నీ నోట నా మాట ఉంచున్నాను, నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో ఐ విల్ టెల్ యూ, నేను చెప్తాను అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఏ పరిస్థితిని ఫేస్ చేయాలో, ఎక్కడ ఏ ప్రతికూలత వస్తే దాన్ని ఎలా ఎదురించాలో, కుటుంబంలో ఎటువంటి సమస్య వస్తే దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొని దానికి పరిష్కారం చేయాలో దేవుడు చెప్తాడు.
ఇవన్నీ జరగాలంటే ముందుకు అడిగేయాలి. కొంతమంది వివాహం చేసుకోనండి, అత్తారింట్లో ఎలా ఉండాలో తెలియదండి అని అంటూ ఉంటారు కొంతమంది. దేవుడు నడిపిస్తాడు. కొంతమంది జాబ్ చేయనంటే నాకేం తెలియదు అంటారు, దేవుడు నడిపిస్తాడమ్మా. కొంతమంది వ్యాపారం చేయమంటే అసలు నాకు అనుభవం లేదంటాడు, దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. నువ్వు ఏదైతే ప్రారంభించాలి అని రోజు ఆలోచన చేస్తున్నావో దాన్ని ప్రారంభించు. నాకు తెలియదు, వాళ్ళ వల్ల నాకు జ్ఞానం లేదు, బలం లేదు, శక్తి లేదు అని ఉన్న ప్లేసుల్లో నువ్వు ఉండిపో మాకు. దానివల్ల నీకు నష్టమే కానీ లాభం ఏమాత్రం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని కూడా నువ్వు ఆగిపో మాకు. దేవుడు ఉండగా నిన్ను అవమాన పడనివ్వడు, సిగ్గు పడనివ్వడు, నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ముందుకు సాగు, ప్రయాణించు. దేవుడు ఎప్పుడు కూడా నీ గురించి చెడ్డగా చూడడు. నిన్ను గొప్ప చెయ్యాలనే, నువ్వు అభివృద్ధి పొందుతున్న కొద్దీ ఆయన మహిమపరచబడతాడట. హల్లెలూయా. సో నువ్వు బ్లెస్ అవుతా ఉంటే ఆయనకి ఇష్టం, ఆయన పేరు ఇంకా ఘనతగా మార్చబడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. ఐ విల్ డూ ఆల్ థింగ్స్. నేను అన్ని చేయగలను. యేసుక్రీస్తు వారు నా దగ్గర ఉన్నారు, నన్ను బలపరుస్తారు, ఆయన నాకు తోడై ఉన్నారు కనుక విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగు. దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడ స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు, ఆలోచనకర్త కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన కాలమంతా కాపాడారు, రక్షించారు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నేనున్నాను, నువ్వేం భయపడకు, ప్రతి విషయంలో నీకు తోడై ఉంటాను అని తండ్రి సెలవిచ్చారు నాయన. మా యొక్క ప్రతి ఒక్క మాటలు, ప్రతి ఒక్క కార్యము మీకు ముందుగానే తెలుసు కనుక అయ్యా ప్రతి సమస్య నుంచి మాకు విడుదల ఇస్తారనే నమ్మకంతో బిడ్డలు ముందుకు సాగుతూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. అయా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తాకండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి, అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి, ఆర్థికంగా వారిని బలపరచండి, ఉద్యోగాలను, వ్యాపారాలను, పరిచర్యలను అన్నిటినీ దీవించండి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము, కుటుంబపరమైన గొడవలు, విభేదాలు, మనస్పర్ధలన్నిటిని తొలగించండి ప్రభు. ఆనందంగా ప్రతి కుటుంబం ఉండే కృప దయచేయండి. అయా ఉద్యోగ సమస్యలను, వ్యాపారపరమైన సమస్యలను తీసివేయండి. అదేవిధంగా నాయన ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డలకు జ్ఞానం దయచేయండి. అదేవిధంగా ప్రభువా ఈ రోజున ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరిచి ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని, ప్రతి మార్గమును, ప్రతి ప్రయాణమును క్షేమకరంగా మార్చమని, మీ నామానికి ఘనత తెచ్చే విధమైన క్రియలు మా ద్వారా మీరే జరిగించుకోమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అనుదినం అందించబడుతున్న ఈ వాక్యాన్ని బట్టి మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని స్వార్థలో పాలిభాగస్తులు అవ్వండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.